ప్రపంచంలోనే మొట్టమొదటి అటానమస్ యాంటీ డ్రోన్ గస్తీ వాహనం ఇంద్రజాల్ రేంజర్ హైదరాబాద్లో ఆవిష్కృతమైంది. ఇది భారతదేశ భద్రత రంగంలో ఒక విప్లవాత్మకమైన ముందడుగుగా పరిగణిస్తున్నారు. ఇంద్రజాల్ డ్రోన్ డిఫెన్స్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో రూపొందిన ఈ అధునాతన వాహనాన్ని రాయదుర్గంలోని టీ హబ్లో జరిగిన కార్యక్రమంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ దేవేంద్ర ప్రతాప్ పాండే హాజరయ్యారు. ఇంద్రజాల్ రేంజర్ వాహనంలో అనేక రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. ఇది రక్షణ డ్రోన్ల కోసమే కాకుండా దేశంలోకి డ్రగ్స్ తీసుకువస్తున్న డ్రోన్లను కూడా నిర్వీర్యం చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ వాహనాన్ని పరీక్షించినప్పుడు అది కేవలం 6 రోజుల్లో 70 డ్రోన్లను విజయవంతంగా నిర్వీర్యం చేసింది. ఈ యాంటీ డ్రోన్ వాహనం 10 కిలోమీటర్ల రేడియస్లో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇది హ్యాకింగ్ మెకానిజంతో కూడిన సైబర్ ట్రిగ్గర్ విధానంలో పనిచేస్తుంది. ఇందులోని సాఫ్ట్ స్కిల్ సిస్టమ్ అనుమానాస్పద డ్రోన్ను క్యాచ్ చేయడం లేదా క్రాష్ చేయడం వంటి చర్యలను చేపట్టగలదు. ఈ అటానమస్ వ్యవస్థ సరిహద్దు గస్తీలో మానవ ప్రమేయాన్ని తగ్గించి వేగవంతమైన పటిష్టమైన చర్యలను అందిస్తూ భారతదేశ రక్షణ సామర్థ్యాలను గణనీయంగా పెంచనుంది. భవిష్యత్తులో దేశాల మధ్య జరిగే యుద్ధాల్లో డ్రోన్ల పాత్ర ఆందోళనకరంగా మారుతోందని లెఫ్టినెంట్ జనరల్ దేవేంద్ర ప్రతాప్ పాండే ఈ సందర్భంగా చెప్పారు. యుద్ధాలు కేవలం ఆయుధాలతో మాత్రమే ఉండవని, పాకిస్తాన్ వంటి దేశాలు పంపుతున్న అనుమానాస్పద డ్రోన్లను మన బలగాలు నిర్వీర్యం చేస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఇంద్రజాల్ రేంజర్ అనేది అలాంటి ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొని కూల్చివేయడానికి రూపొందించారని ఆయన అన్నారు. దేశ భద్రత విషయంలో ఇంద్రజాల్ సంస్థ చేసిన ఈ కీలక కృషిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. Important, I guess, for me, very important because it talks of Atmanirbhar Bharat, it talks of self-reliance, it talks of something which I have been talking of and discussing on various platform, and I think the way they have structured this platform speaks volumes about the path on which we are now moving, on which we will be self-reliant in so many ways, more importantly towards the defense and our security needs, and never be held hostage to the world's shenanigans which happen in terms of international relations and geopolitics, which control the levers and disallow our country to actually progress ahead. I will not take too much of time because I think it's much more important for the team which has led the innovation and making of this platform come onto the stage and talk about it. And I'll not delve into the technical part, but I need to say a couple of issues. Today is 26/11. Right, I'm sure they had not planned it to happen. This unveiling on such an eventful day, which marked a paradigm shift in which our heartland was hit by a terror attack many decades, about a couple of decades back, 2.5 years, 25 years back. What is very important to understand today is no more the attack is going to come on the feet in form of gun wielding terrorists who will walk into a infrastructure or a very prominent place to be attacked. It is possibly now going to come about in a manner, if you have all heard of Operation Spiderweb, which is launched by Ukraine and Russia, in which thousands of kilometers inside the Russian territory, do-it-yourself drones, very simple drones, were utilized to strike deep into the strategic assets of Russian bases, in which they wiped out nearly about 35% of strategic assets which were supposed to be nuclear for the launch of nuclear systems. ఈ వాహనం ఆవిష్కరణ తేదీగా నవంబర్ 26ను ఎంచుకోవడం వెనుక ఉన్న ప్రాముఖ్యతను ఇంద్రజాల్ డ్రోన్ డిఫెన్స్ ఇండియా CEO కిరణ్ రాజు వివరించారు. 26/11 ముంబై ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు నివాళులర్పించడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. డ్రగ్ ట్రాఫికింగ్ కారణంగా దేశంలో జరుగుతున్న ఆర్థిక కార్యకలాపాలు పాకిస్తాన్ ఉగ్రముఠాలకు నిధులుగా వెళ్తున్నాయని, ఇది సరిహద్దు రాష్ట్రాల ప్రజలకు పెను సమస్యగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశానికి సుమారు 15,000 కిలోమీటర్ల భూ సరిహద్దు ఉండగా డ్రోన్ల ద్వారా జరుగుతున్న డ్రగ్ ట్రాఫికింగ్ అతిపెద్ద సమస్యగా పరిణమించిందని ఆయన తెలిపారు. ఈ సమస్య నుంచే ఇంద్రజాల్ రేంజర్ వాహనం పుట్టిందని రాజు వివరించారు. ఇంద్రజాల్ రేంజర్తో మనం ఆపే ప్రతి డ్రోన్ మనుషుల ప్రాణాన్ని, మన మాతృభూమిని కాపాడుతుందని, దేశ భద్రతలో ఈ వాహనం ప్రాముఖ్యతను స్పష్టం చేశారు. 5 బెస్ట్ ఫీచర్స్. ఒక ఫీచర్ ఏంటంటే
మన ఎక్కడైనా డ్రోన్ కనపడినా 10 కిలోమీటర్స్లో 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఎక్కడ డ్రోన్ కనపడినా ఈ వెహికల్ అలా అది మన వెహికల్ డ్రైవ్ చేస్తా దగ్గరికి వెళ్ళి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ నుంచి ఆ డ్రోన్ని పట్టుకుని హ్యాక్ చేసి మన వెహికల్ పక్కన తెచ్చుకుని ల్యాండ్ చేసుకోవచ్చు. సో దానివల్ల ఏమవుద్దంటే వేరే డ్రోన్స్ ఏమన్నా ఎగురుతున్నా, ఫ్రెండ్లీ డ్రోన్స్ ఎగురుతున్నా ఏం ప్రాబ్లం లేదు. బట్ మనకి ఎనిమీ ఉన్న డ్రోన్ పట్టుకుని దగ్గర తెచ్చుకుని ల్యాండ్ చేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే మన సిటీల్లో ఉన్న ర్యాకెట్స్, డ్రగ్ ర్యాకెట్స్ అయినా ఏమైనా పోలీస్ విల్ బీ ఏబుల్ టు క్యాచ్. పట్టుకుంటానికి ఒకటే, కానీ క్రాష్ చేయాలంటే ఎనీ నెంబర్ అయినా క్రాష్ చేయొచ్చు. 90-100 వరకు ఇట్లా అట్ ద సేమ్ టైం యూ కెన్ క్రాష్. 50-60 పీపుల్ పని చేస్తుంటారు. ద లాస్ట్ 4 months మ్యాక్సిమం వర్క్. దాని ముందంతా డిజైన్. ఎందుకంటే ప్రైవేట్ ఇండస్ట్రీలో కూడా న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉంటాయి, ఆయిల్ అండ్ గ్యాస్ రిఫైనరీస్ ఉంటాయి. వీళ్ళందరికీ కూడా ఎయిర్పోర్ట్స్ అలా ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటాం? యూ నీడ్ అ వెహికల్ ఇన్ ద ఆయిల్ రిఫైనరీ విచ్ ఇస్ డిటెక్టింగ్ 10 kilometers. అండ్ ఇఫ్ ఇట్ ఏమైనా డిటెక్ట్ అయ్యిందంటే అట్లీస్ట్ ఇట్ మూవ్ దేర్ అండ్ ట్రై టు క్యాచ్ ఇట్. So oil refineries, nuclear power plants, same problem.